హలో వెల్కమ్ టు డే 10 ఆఫ్ 25 days హార్డ్ ఛాలెంజ్. ఇంకా మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి వామ్ వాటర్ అండ్ ఘీ తాగేసి దెన్ ఫస్ట్ ఈరోజు కూడా వంటనే అనమాట, బాక్స్ పెట్టాలి. ఈరోజు అయితే చాలా ఆగమైపోయింది, చాలా ఐటమ్స్ చేయాల్సి వచ్చింది పొద్దున్నే. సో ఇంకా అవన్నీ చేసి త్రిష్కన్ కూడా ఈరోజు నేనే డ్రాప్ చేయాల్సి వచ్చింది స్కూల్లో. సో ఇంకా త్రిష్కన్ కూడా డ్రాప్ చేసి వచ్చి దెన్ తర్వాత ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ ఇంకా మెడిటేషన్ అట్లా చిన్నగా ఒక 5 minutes అట్లా మెడిటేషన్ చేసుకొని దెన్ ఆ తర్వాత ఇన్హేల్ ఎక్సేల్ అవి చేసి తర్వాత కపాలభాతి, ఇది రోజు ప్రాసెస్ అనమాట, ఫాలోయింగ్ ప్రాసెస్. అవన్నీ చేసి నెక్స్ట్ ఇంకా సూర్య నమస్కారాలు అవి చేసిన. సో జనరల్గా నేను ఏమనుకున్నా అంటే మండే టు ఫ్రైడే యోగా అలాంగ్ విత్ వర్కౌట్స్ కంబైన్డ్గా చేద్దాము, సాటర్డే సండే ఓన్లీ వర్కౌట్స్ చేద్దాము, యోగా 5 day వీక్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. సో అందుకే ఇంకా ఈరోజు ఫస్ట్ యోగా చేసి, యోగాకి ఆల్మోస్ట్ ఒక 1/2 hour అనుకోండి, అంతే 1/2 hour. సూర్య నమస్కారం స్టెండ్ చేస్తారు కదా, సో అవన్నీ చేస్తారు, కొంచెం టైం పడుతుంది. సో అట్లా ఒక 1/2 hour యోగా అండ్ మిగతా వర్కౌట్స్ డిపెండింగ్, ఒక్కరోజు 1/2 hour, ఒక్కరోజు 35 minutes అట్లా పడుతుంది. సో టోటల్గా 1 hour ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట డైలీ. సో యోగా అండ్ వర్కౌట్స్, యోగా లేనప్పుడు ఓన్లీ వర్కౌట్స్ చేస్తే మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ 45 minutes అయినా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. సో ఇది నేను రెగ్యులర్గా నేను చేద్దాం అనుకుంటున్న రొటీన్ అనమాట, వర్కౌట్స్ రొటీన్. సో సూర్య నమస్కారాలు అయిపోయినాక నెక్స్ట్ ఇంకా వజ్రాసనంలో కూర్చొని ఇట్లా అప్పర్ బాడీని రేస్ చేయడం. ఇది 25 repetitions, ఇది ఒక సెట్ చేసిన. దెన్ ఆ తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన, ఇది ఒక 20 repetitions చేసిన, ఒకటే సెట్ చేసిన అనమాట. సో ఇవన్నీ PCOS, PCOD ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటన్నింటికి యూజ్ అవుతుంది. సో అందుకే రెగ్యులర్గా ఇంక్లూడ్ చేద్దాం, అంటే 5 days a week ఇంక్లూడ్ చేద్దాం అనేసి చేస్తాను అనమాట. దెన్ ఆ తర్వాత బటర్ఫ్లై పోజ్, బద్ధకోనాసన, ఆ తర్వాత చెక్కి చలనాసన, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 times. సో ఇదంతా అయిపోయినాక, యోగా అయిపోయినాక నెక్స్ట్ ఈరోజు వర్కౌట్స్, బెల్లీ వర్కౌట్స్ అనమాట. సో ఫస్ట్ క్రంచెస్ చేస్తున్నాను. సో ఈ డైలీ నేను చేసే క్రంచెస్ 50 crunches చేస్తాను కదా, చెప్పినాను కదా. సో ఫస్ట్ 10 sets అట్లా చేస్తున్నా. సో మీరు డైలీ చేయకపోతే 15 crunches 3 sets అట్లా 15 repetitions 1 set అట్లా 3 sets చేయాలి. సో నెక్స్ట్ క్రంచెస్ అయిపోయినాక బైసికల్స్, మన హ్యాండ్స్ హెడ్ కింద ఇట్లా 2 hands జోడించి హెడ్ కింద పెట్టి పైకి లేపి 2 legsని ఇట్లా బైసికల్ తొక్కినట్టు, సైకిల్ తొక్కినట్టు అటు ఇటు కదులుతూ ఉండాలన్నమాట. సో పొట్ట మీద ప్రెషర్ పడేటట్టు. సో ఇది 15 repetitions 3 sets. నెక్స్ట్ ఆ తర్వాత రివర్స్ క్రంచెస్, 2 hands రేస్ చేసి హ్యాండ్స్ కిందికి అంటూ 2 legsని దగ్గర తేవాలి, నీస్ ఫోల్డ్ చేసి పొట్ట మీదకి తేవాలన్నమాట. సో ఇట్లా క్రంచెసే, కాకపోతే రివర్స్ క్రంచెస్ అంటారు దీన్ని కూడా 15 repetitions 3 sets చేయాలి. ఇవన్నీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా, అందుకే మీకు ఫాస్ట్గా చేసినట్టు అనిపిస్తుంది కానీ చాలా స్లోగా చేస్తా. సో ఇక్కడ అంతే, రివర్స్ క్రంచెస్ 15 repetitions 3 sets. దెన్ ఆ తర్వాత లెగ్ రైజెస్. యాక్చువల్గా 2 hands ఇట్లా 90 degrees మన బాడీకి 90 degrees పెట్టి అట్లా పెట్టి చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ మన గ్లూట్స్ కింద హ్యాండ్స్ పెట్టి సపోర్ట్తోని 2 legsని రేస్ చేయాలన్నమాట. ఇది కొంచెం ఈజీ. అట్లా కాకుండా ఇంకా హ్యాండ్స్ 2 ఇట్లా చాపి అట్లా కూడా చేయొచ్చు. సో ఇదైతే 15 repetitions, నేను గ్లూట్స్ కింద హ్యాండ్ పెట్టి ఆ సపోర్ట్తోని 2 handsని రేస్ చేస్తున్నాను అనమాట. సో ఇది 15 repetitions. దెన్ ఆ తర్వాత రీచ్ త్రూ, 2 hands ఇట్లా దగ్గర అనుకొని 2 knees మధ్యలో, థైస్ మధ్యలో ఇట్లా పైకి ముందుకు లేస్తూ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఇట్లా చేయాలి. ఇది 15 repetitions 3 sets. ఆ తర్వాత రష్యన్ ట్విస్ట్, నీస్ని ఒక 45 degrees బెండ్ చేసి మన నడుముని ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో ఉంచి అటు ఇటు ట్విస్ట్ చేస్తూ ఉండాలి. 2 handsని జోడించి అటు ఇటు ట్విస్ట్ చేయాలి. ఇది 15 repetitions. ఈచ్ సైడ్ 2 sides కలిపి 1 repetition అట్లా. ఆ తర్వాత స్టాండింగ్ క్రంచెస్, మనం స్ట్రైట్గా నిల్చొని 2 legsని ఇట్లా 2 kneesని ఇట్లా పైకి అనుకుంటూ క్రంచెస్ లాగా చేయాలి. 2 handsని కిందికి అనాలి, నీస్ని పైకి అనాలి. సో ఇట్లా క్రంచెస్ లాగా నిల్చొని చేస్తాం కదా, సో దీన్ని స్టాండింగ్ క్రంచెస్ అంటారు. ఇవి కూడా 15 repetitions 3 sets. సో దీని తర్వాత నెక్స్ట్ ట్విస్ట్ అండ్ టర్న్, మనం వాల్కి ప్యారలల్గా నిల్చొని అటు ఇటు మన నడుముని ట్విస్ట్ చేస్తూ వెనక సైడ్ తిరిగి వాల్ని టచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ కలిపి ఒక 1 set అట్లా 15 repetitions 3 sets చేస్తూ ఉండాలి. ఇది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ బాడీని చేయాలి, లేకపోతే స్లిప్ అవుతుంది.
సో ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. వీలైనంత వరకు మ్యాక్సిమం గోడని టచ్ చేస్తే ఇంకా బెటర్, టచ్ కాకపోతే ఓకే వీలైనంత వరకు ట్విస్ట్ చేసినా పర్లేదు. సో ఇది ఇవాళ బెల్లీ వర్కౌట్స్. దాని తర్వాత స్ట్రెచెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బాడీని కూల్ డౌన్ చేస్తుంది. సో స్ట్రెచెస్ అనేది కంపల్సరీగా చేయాలి. సో ఇది ఇవాళ వర్కౌట్స్ అనమాట. సో నేను యాజ్ ఆల్రెడీ సెడ్ వీక్ మొత్తంలో ఒకరోజు బెల్లీ, ఒకరోజు లోవర్ బాడీ, ఒకరోజు అప్పర్ బాడీ, ఒకరోజు ఆర్మ్స్ అండ్ బ్యాక్, ఒకరోజు ఫుల్ బాడీ, ఒకరోజు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, ఇట్లా డిఫరెంట్గా చేద్దాము. మొత్తం ఒకటే కంటిన్యూస్గా చేయకుండా బాడీ మొత్తాన్ని వర్క్ చేయించేటట్టు చేద్దామనేసి డిసైడ్ అయినమాట. అందుకే ఒక్కొక్కటి డైలీ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ వర్కౌట్ సెట్స్ మీరు చూస్తున్నారు. సో ఇది వర్కౌట్, ఇవాళ వర్కౌట్ డే 10 ఆఫ్ వర్కౌట్స్ వీడియో. సో దేర్ ఎండ్స్. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయిపోయినా అనమాట. చూస్తున్నారా ఎంత స్వెట్ వచ్చిందో. ఇంకా కొంచెం వేడిగా ఉండేసరికి మామూలుగానే స్వెట్ ఎక్కువ వస్తుంది, ఇంకా వర్కౌట్స్ అవి చేసేసరికి ఎక్కువ అయిపోయింది స్వెట్. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ ఉప్మానే చేసిన. టమాటోస్ క్యారెట్స్ వేసి ఉప్మా చేసిన అనమాట. ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చి దీపం పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నా. సో ఉప్మానే ఈరోజు బ్రేక్ఫాస్ట్, పెద్ద స్పెషల్స్ ఏం లేవు. సో అది టుడేస్ బ్రేక్ఫాస్ట్. దెన్ ఇంకా త్రిష్కన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన. ఇంకా త్రిష్క వాళ్ళ స్కూల్లో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేస్తున్నాను అనమాట. సో అక్కడ స్కూల్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టిరు ఫ్రెండ్స్ అని, అవే చూపిస్తుంది. సో చూపిస్తుంది కదా, మీతో కూడా షేర్ చేద్దాం అనేసి చూపిస్తున్నా మీకు. సో రైట్ హ్యాండ్కి ఒకటి, లెఫ్ట్ హ్యాండ్కి ఒకటి, ఇంకా ఒక ఫ్రెండ్ ఏమో రింగ్ ఇచ్చిందనమాట. సో అవన్నీ చూపిస్తుంది. ఇంకా ఫ్రెషప్ తనని కూడా ఫ్రెషప్ అయిపోయించి ఇంకా లంచ్ చేసేయాలన్నమాట ఇద్దరం. సో ఈరోజు లంచ్కి నేను ఏమేమి చేసిన అంటే బచ్చల కూర పప్పు చేసిన, అండ్ పొద్దున త్రిష్కకి బీట్రూట్ రైస్ పెట్టిన, అది కొంచెం ఉండే. సో 2 చపాతీస్, బచ్చల కూర పప్పు అండ్ కొంచెం బీట్రూట్ రైస్ అలాంగ్ విత్ సమ్ సలాడ్. ఈరోజు సలాడ్లో క్యూకుంబర్ తీసుకున్నాం. ఆ బీట్రూట్ రైస్ చూపించినంత మొత్తం ఏం తినలేదు, అందులో సగమే తినేసిన, ఎందుకంటే ఆల్రెడీ 2 చపాతీస్ తినేసరికి ఫుల్ అయిపోయింది. సో ఇది ఇవాల్టి లంచ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎంతమందికి పెరుగంటే ఇష్టం? అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా కొంచెమైనా పెరుగన్నం తినాల్సిందే. సో ఇట్లా బీట్రూట్ రైస్లో పెరుగు వేసుకొని తినేసిన అనమాట. నాలాగా ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా పెరుగుతో తింటేనే భోజనం కంప్లీట్ అయిన ఫీలింగ్ ఎవరికైనా ఉందా నాలాగా అని? పెరుగన్నంతో తిన్నా అంటే ఓకే అమ్మాయ సాటిస్ఫై అయిపోయినట్టు, కొంచెం కడుపు నిండా తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అట్లా తినేసిన. దెన్ నైట్కి ఏం చేయాలి అనేసి అనుకుంటే చికెన్ తినాలనిపించింది. సరే అని వెళ్ళి ఒక 1/2 kg చికెన్ తెస్తే ఇంకా మా మాస్టర్ షెఫ్ చికెన్ వండుతున్నాడు అనమాట. గార్లిక్ చికెన్ కొంచెం స్పైసీగానే చేసిండు. ఎందుకో చికెన్ అప్పుడప్పుడు ఇట్లా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి కదా, ఏం చేయాలనిపించదు. సో మంచి ఫుడ్ ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో అట్లా ఆ పొజిషన్లో అనమాట, ఆ సిచ్యువేషన్లో సరే ఇంకా చికెన్ తీసుకురా చేస్తాను నేను అంటే సరే అని తన స్టైల్లో చేస్తున్నాడు. తను నాన్ వెజ్ స్పెషలిస్ట్ అనమాట, చాలా బాగా చేస్తాడు. చికెన్ అయినా మటన్ అయినా, మనం ఏమంటారు పెళ్ళిళ్ళలో పెడతారు కదా ఫంక్షన్ భోజనాలు, సో అట్లా ఫంక్షన్ స్టైల్ చికెన్ మటన్ అన్ని సూపర్గా చేస్తాడనమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నాం మీతోని. మంచిగా ఉల్లిగడ్డలు, మిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ హాఫ్ కట్ చేసిన గార్లిక్ ఒక మొత్తం పాడ్ మొత్తం తీసుకున్నాను అనమాట. సో అదంతా వేసి మంచిగా ఫ్రై చేసి దాని తర్వాత చికెన్ కూడా వేసి చికెన్ మంచిగా ఫ్రై అవ్వనిచ్చి నెక్స్ట్ ఉప్పు, కారం, కొంచెం కారం ఎక్కువనే స్పైసీగానే ఉండాలనేసి కొంచెం కారం ఎక్కువనే వేసిండు. సో నేను జనరల్గా స్పైసీ తక్కువనే తింటా, బట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా మంచి స్పైసీగా తినాలనిపిస్తుంది. నాలుక కొంచెం ఇట్లా అయిపోతుంది డైట్ ఫుడ్ వల్ల. మనం ఎక్కువ స్పైసీగా తినాం కదా, మ్యాక్సిమం తక్కువనే తింటాం కదా. సో అట్లా ఇక్కడ ఈ సాల్ట్ చూసి అంత వేసిండ్రో సాల్ట్ అనుకోకండి, అది పింక్ సాల్టే. సో కొంచెం ఎక్కువనే పడుతుంది కదా, నార్మల్గా చాలా ఎక్కువ వేసినా కానీ తక్కువనే ఉంటుంది. సో అందుకే కొంచెం ఎక్కువనే వేసిండు. ఇంకా స్పైసీ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి వేసి దెన్ చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి ఇంకా దించేయడమే. సో వేడిగా స్పైసీ చికెన్, గార్లిక్ చికెన్ విత్ రైసే తినేసిన కొంచెం. సో ఆ రైస్ తింటున్నాం ఇక్కడ, అదే చూపిస్తున్నాం మీతో. త్రిషిక నేను తింటున్నాము. దెన్ ఆ తర్వాత గిన్నెలు అవి తోమేసి 30 minutes వాక్ చేసిన ఈరోజు. సో దేర్ ఎండ్స్ మై డే. ఇంకా వాక్ చేసినాక కాసేపు మళ్ళీ వచ్చి బాల్కనీలో కూర్చుంటే త్రిషిక కూడా వచ్చి కూర్చుంది నాతోని. సో చూడండి
నేను చెప్పినాను కదా ఇలా ఎంటీ రోడ్స్ ఇష్టం నాకు అని. సో అట్లా చల్ల గాలి వస్తుండే, ఇంకా అట్లా గాలికి కాసేపు కూర్చొని ఇంకా వెళ్ళి పడుకున్నాము. సో దాట్స్ ఇట్. ఇది డే 10 ఆఫ్ 75 days హార్ట్ ఛాలెంజ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బై బై. అండ్ మేక్ షూర్ దట్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై.